ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో దిగజారిపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో తనకి రాజకీయంగా మొక్కుంది కాబట్టి ఈ రోజు వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేసే సత్తా లేదు కాబట్టి ఈ విధంగా ప్రత్యర్థుల్ని మట్టుబట్టిస్తూ బలమైన ప్రత్యర్థులు లేకుండా ఉంటే భవిష్యత్ ఎన్నికల్లో తమకు అడ్డుండదు అన్న విధంగా తన యొక్క ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అలాగే పోలీస్ వ్యవస్థకి గట్టిగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారి ప్రత్యర్థి అయిన ఈ నారాయణ రెడ్డి గారిని చంపడం అనేది ముమ్మాటికి రాజకీయ హత్య అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన తన యొక్క గన్ని రెన్యువల్ చేయమని ఇవ్వటం, తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పినా కూడా ఆ యొక్క లైసెన్స్ ని కంటిన్యూ చేయకుండా ఆ విషయాన్ని కూడా ప్రత్యర్థులకు తెలియజేసి ఆయన పెళ్లి నుంచి వచ్చేటప్పుడు మాటి వేసి చంపారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేఈ కృష్ణమూర్తి కానీ ఆయన కొడుకు కానీ ఆయన కుటుంబ సభ్యులు చేసే ఇసుక మాఫియా నుంచి మరి అన్ని రకాల ఇల్లీగల్ వర్క్స్ అన్నిటిని కూడా ఈయన ఏ విధంగా బయటకి తీసి వాటి మీద కేసులు కూడా వేసి వారిని ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో తప్పు చేస్తే సింహ స్వప్నం లాగున్న నారాయణ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో అభిమానం పొంది ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో కేఈ కృష్ణమూర్తిని ఓడిస్తారు అన్న సత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు అలాంటి ఒక నాయకుడు లేకుండా చేయాలని ఆయన్ని ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరుడిని సాంబశివుని కూడా చంపేశారు అంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు రాజకీయంగా ఎదగటానికి ప్రజల్లో మంచి కార్యక్రమాలు చేయకుండా బలమైన నాయకుల్ని మట్టు పెట్టించాలన్నదే దృష్టిగా పెట్టారనేది అర్థమవుతుంది. అలాగే మనం నిన్న మొన్న చూసాం ఏ విధంగా కరణం బలరాం గారు కానీ కొట్టిపాటి మరి రవి గారి వాళ్ళ అనుచరులు తెలుగుదేశం అంటే వైసీపీ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన కొట్టిపాటి రవి మనుషుల్ని వీళ్ళు ఎలా కొట్టుకొని చంపుకుంటున్నారో మనం చూస్తున్నాం. అలాగే తణుకులో చూస్తే ఎస్ఐనే నిర్బంధించే పరిస్థితికి మరి ఆ ఎమ్మెల్యే వచ్చాడు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాంటి ఒక మెసేజ్ ఇస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ ని ఎలా నాశనం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మేము చాలా సార్లు చెప్తాం ప్రెస్ మీట్ లో, ఎప్పుడైతే వనజాక్షన్ కొట్టాడో అప్పుడే చింతమనేని మీద యాక్షన్లు తీసుకునింటే ఈ రోజు మర్డర్ వరకు వచ్చి ఉండేది కాదు. ఇలా ప్రతి ఒక్క దాన్ని సపోర్ట్ చేస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటూ సెటిల్మెంట్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే మనం ఏ తప్పు చేసినా మరి చంద్రబాబు నాయుడు అడిగే పరిస్థితి లేదు, మన ఎలాగైనా సపోర్ట్ చేస్తాడన్న ధైర్యం వీళ్ళల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అండ్ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మీరు చూస్తే మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టో డబ్బులు ఇచ్చో మంత్రి పదవిలో ఆశ చూపించో ఎలా అయితే మరి ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడో మనం చూసాం. అలా వాళ్ళ డబ్బుకో భయానికో లొంగని వాళ్ళని ఇలా మట్టు పెట్టించాలనేది వాళ్ళ ప్లాన్ అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. ఇది భవిష్యత్తులో రిపీట్ అయితే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి రాజకీయ వాతావరణం కూడా కాదు. రోజా గారు, గతంలో అంటే 2014 తర్వాత జరిగిన అనేక ఇన్సిడెంట్లకు సంబంధించి మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, నిరసనలో పాల్గొన్నారు, ధర్నా కూడా చేశారు. రిషితేశ్వరి కేసు కావచ్చు, వనజాక్షి కేసు కావచ్చు, అలాగే మన గుంటూరు జిల్లాలో రేపుకు గురైన ఒక బాలిక వ్యవహారం కావచ్చు, అనేక ధర్నాలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఈ విషయాల ప్రయోజనం కాకుండా కేవలం ఎవరో ఏదో చెప్తున్నారని ఒక కోణం మాత్రం వాళ్ళకి వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద పోలీస్ శాఖ కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు డీజీపీ గారిని మనం చూసాం, తాత్కాలిక డీజీపీ ఎవరికి ఫుల్ పవర్స్ ఇవ్వకుండా పని చేయనివ్వట్లేదు అనేది అర్థమవుతుంది. రెండోది హోంమంత్రి చినరాజప్ప గారు ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఆయన వాడుకుంటున్నారే కానీ అలాంటి ఒక పోస్ట్ కి పవర్ఫుల్ గా ఉండి ఎప్పటికప్పుడు స్పందించి ఇలాంటి అన్యాయం జరగకుండా నేరస్తులకు ఒక సింహస్వప్నం లాగా ఉండే వ్యక్తిని పెట్టాలి కానీ అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎవరు అని తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండటం చాలా సిగ్గుచేటు. అండ్ అనవసరమైన విషయాల్లో ప్రెస్ మీట్లు పెడతాడు కానీ చినరాజప్ప ఇంత పెద్ద ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఒకదాని వెనక ఒకటి ఇన్ని మర్డర్స్ జరుగుతుంటే కనీసం ఎక్కడైనా రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా చర్యలు చేపట్టారా, లేదా గతంలో జరిగిన వాటికి ఏమైనా వాళ్ళని అరెస్ట్ చేసి కానీ ఎవరికైనా శిక్ష పడే విధంగా చేశారా? ఏది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అవసరం అనుకుంటే పిలిచి సెటిల్మెంట్లు చేస్తాడు, లేదా లేపేయమని ఆర్డర్లు ఇచ్చి పోలీసులు చూడనట్టు ఉండమంటారు అనేది మనకి బాగా కనిపిస్తుంది. మొన్న డోన్ లో కూడా మనం చూసాం ఏ విధంగా తరిమి కొట్టారు పోలీసు కళ్ళ ముందరే. మరి ఏమైంది? సో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత పార్టీలో ఉన్న నాయకుల్ని చంపుకుంటున్నారు. మా జిల్లాలో చూస్తే మరి సొంత జిల్లాలోనే ఒక మేయర్ తనకి ప్రాణరక్షణ లేదు, గన్మెన్లు కావాలంటే పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు ఆఫీస్ లోకి వచ్చి ఆమెని వాళ్ళ భర్తని చంపేస్తే దిక్కు లేకుండా పోయింది. అంటే
అడ్డమైన వాళ్ళకి ఇంతకు ముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు క్రిమినల్స్ కి, పొరంబోకులకి, పనికి మాలిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రం 2 గన్మెన్లు, 4 గన్మెన్లు. కానీ ప్రజాప్రతినిధులు ఎవరికైతే ప్రాణహాని ఉందో వాళ్ళకి మాత్రం గన్మెన్లు ఇవ్వాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. రిపోర్ట్లో రాంగ్ రాసి పంపిస్తున్నారు. దానివల్ల కూడా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. నిజంగా ఆయన రెన్యువల్ చేసుకోవాలి అని నారాయణ రెడ్డి గారు అప్లై చేసుకుని ఎలా ప్రత్యర్థులకు తెలుసు, వాళ్ళు చంపేంత వరకు రెన్యువల్ చేయకుండా ఎందుకు పొడిగించారనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబంకి ఈ హత్యకి సంబంధం ఉందా లేదా అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్ని అన్యాయాల్ని కోర్టు ద్వారా ఏ విధంగా ప్రజలకు తెలియజేశారో మనం కళ్ళారా చూసాం. రోజా గారు, రిషితేశ్వరి కేసులో దాదాపు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయడానికి దాదాపు 1.5 సమయం తీసుకున్నారు. నిన్న తణుకులో ఏకంగా ఒక ఎస్ఐ పైన, రైటర్ పైన దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తిరిగి ఎదురు కేసులు పెట్టి బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు. నా గన్మెన్లు వద్దు, తిరిగి తీసేసుకోండి అని. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ ఇన్సిడెంట్ మీద గట్టి హెచ్చరిక చేయలేకపోయింది. మీరు అధికారుల పట్ల చాలా సత్ప్రవర్తనతో ఉండండి, ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి గట్టి సంకేతం ఇవ్వలేకపోతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ మొత్తాన్ని ఏకమొత్తంగా ఇలాంటి వాటికి లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చా? అంటే ప్రభుత్వం తలకు వైఖరి ఇలా ఉంది, పర్వాలేదు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని ఒక రకమైన సిగ్నల్ ఇవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారా? పోలీసు సంఘాలు సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ అండి ఇది. ఎందుకంటే జగన్ గారు మరి దివాకర్ ట్రావెల్స్ వల్ల చనిపోయిన ఆ యొక్క ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ మరి ఆ రోజు డాక్టర్తోనూ మరి మన కలెక్టర్ తో మాట్లాడితే అదేదో పెద్ద గొడవలాగా గౌరవం ఇవ్వలేదని చెప్పి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఆయన మీద ఎలా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి మీరు చూశారు. అలాగే ఒక డీజీపీ ఎవరో ముఖ్యమంత్రి చెప్పాడనో, స్పీకర్ చెప్పాడనో ఒక మహిళా పార్లమెంట్ కి ఇన్విటేషన్ మీద వచ్చే ఒక మహిళా ఎమ్మెల్యేని, రిప్రజెంటేటివ్ ని, ఒక మహిళని దారుణంగా నన్ను తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో ఎలా వదిలిపెట్టాడో చూశారు. ఆ ఇన్సిడెంట్ మీద మేము స్పందిస్తే మా మీద ఎలా విరుచుకుపడ్డారో మనం చూసాం. అలాంటి వాళ్ళకి నేను అడుగుతున్నాను, నిజంగా మీకు సిగ్గు మానం ఉంటే మీరు ఈ రోజు మీ ఎస్ఐల మీద, సిఐల మీద, కానిస్టేబుల్స్ మీద దాడులు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఈ రోజు మీ డీజీపీకి ఎందుకు పర్మనెంట్ చేయకుండా టెంపరీగా పెట్టి మిమ్మల్ని అందరినీ ఏ పనులు చేయకుండా చేస్తున్నారో అడగండి. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ విధంగా భ్రష్టు పట్టిపోతే పోలీసు వ్యవస్థనే ఈ రోజు ప్రజలు అసహించుకునే పరిస్థితి, అపనమ్మకం పెరిగే పరిస్థితి ఉంది. అలాంటి చెడ్డ పేరు మీరు తెచ్చుకుంటూ కూడా ఈ రోజు నోరు మెదపలేదు అంటే మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తులు అయ్యారా లేదా అది మీరు చెప్పాల్సిన విషయం. ఈ రోజు మీరు రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు, కానీ మీరు పోలీసుల్లాగా ప్రవర్తించి తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా గట్టిగా శిక్షించగలుగుతాం అనుకున్నప్పుడే మీకు మర్యాద పెరుగుతుంది, మీ మీద నమ్మకం పెరుగుతుంది, అండ్ ఇలాంటి అరాచకాలు తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఈ యొక్క పోలీసు సంఘాలు అనేటివి ప్రతిపక్షాల మీద విరుచుకుపట్టడానికి కాదు, పోలీసుల యొక్క రక్షణకి, పోలీసుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. అలాగే వారి యొక్క నెసెసిటీని పూర్తి చేసే వాళ్ళలాగా ఉండాలి. కానీ ఈ రోజు ఏ విధంగా ఎస్ఐల్ని, సిఐల్ని అవమానిస్తుంటే, తిరిగి వాళ్ళ మీద కేసులు పెడుతుంటే, మొన్న ఆర్టీసీ కమిషనర్ మీద కూడా, ఆయన కూడా ఒకప్పుడు ఎస్పీగా వర్క్ చేసి ఎంత పవర్ఫుల్ ఎస్పీయో అందరికీ తెలుసు. అలాంటి ఆయన్ని 3 hours డీటైన్ చేశారు నడి రోడ్లో. అంటే ఇంతకన్నా దిగజాడుతనమే ఉంది. అలాంటి వాటిని పిలిచి సెటిల్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే వ్యవస్థల్ని ఎలా కూల్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన యొక్క పరిపాలనలో వ్యవస్థలు భయం లేకుండా భ్రష్టు పట్టిపోయాయి. ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు. వెంటనే ఆయన రిజైన్ చేయాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రోజా గారు, యాక్చువల్గా ఈ కర్నూలుకి సంబంధించి కర్నూలులో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని ఒక రకమైన అంటే మెజార్టీ సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఫిరాయింపులు అనే ఒక రకమైన ప్రక్రియ కర్నూలు నుంచే మొదలైంది. రేపు రాబోయే నంద్యాల ఎన్నికల నేపథ్యంలో అంటే మీ పార్టీ వర్గాలని భయపడడానికి దీని ఒక వేదికగా చేసుకున్నారా? ఆ కోణంలోనే ఈ హత్యలు జరిగాయని అనుకోవచ్చా? ఏంటి మీ అనాలిసిస్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కర్నూలులో బలమైన నాయకత్వం ఉంది కాబట్టి భూమా నాగిరెడ్డి గారిని ఫస్ట్ ఎస్సీ కేసులో జైల్లో పెట్టి ఎలా హ్యూమిలేట్ చేశారు, భయపెట్టారు, ఆ తర్వాత ఏదో మంత్రి పదవులు చూపించి లాక్కున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైన విషయం. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని నయానా భయానా మభ్యపెట్టి తీసుకున్నారు, చూసాం. కానీ ఈ 5 మంది ఎమ్మెల్యేలని తీసుకున్న తర్వాత కూడా మొన్న జరిగిన పట్టభద్రుల మేధావుల ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీకి చెంప దెబ్బ పడిందో అక్కడ వాళ్ళకి అర్థమైంది.
మనం ఎమ్మెల్యేలు తీసుకున్నా కూడా క్యాడర్ చాలా బలంగా ఉంది. ఈ బలాన్ని మనం కనుక సడలింపు చేయకపోతే మనకి నంద్యాల ఎన్నికలు కానీ భవిష్యత్తులో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఇబ్బంది. కాబట్టి ఆల్రెడీ ఆలగడ్డలో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుని ఈ మధ్యలో చంపడం మనం చూసాం. అలాగే డోన్ లో తరిమి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలా కొట్టారో మనం ఛానల్స్ లో అన్నిట్లో చూసాం. సో ఎన్ని జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రాణం తీసినా కూడా మనకేం పెద్ద తేడా ఉండదు. అది కాకుండా డిప్యూటీ సీఎం మన కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేషన్. సో వారి కోసం మనం చేసామా లేదా వారే చేశారు అనేది ఇది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎంత దాచినా ఈ 2 రోజులు దాచగలరు, కానీ ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే. దీనికి కృష్ణమూర్తి గారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అండ్ ఈ నంద్యాల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి ఇలా హత్యా రాజకీయాలు మొదలు పెట్టారు. ఇది రాజకీయాల్లో ఒక మంచి పరిణామం కాదు. దాన్ని ఇక్కడితో ఆపి ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేసి తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించి రోజా గారు ఒక డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం, పరిస్థితులను చక్కదిద్దుకోలేకపోవడం, అధికారులు గట్టిగా పనిచేయకపోవడం ఎట్లాంటి సంకేతాన్ని ఇస్తుందంటారు? అదే అంటున్నాను కదా, యథా రాజా తదా ప్రజ. సో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అదే విధంగా ఉన్నారు. రౌడీయిజంతో బతికేయాలి, దోచుకొని దాచుకోవాలన్న పద్ధతిలో ముందుకెళ్తున్నారు. ఈ రోజు నారాయణ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి ఏ విధంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు, ఏ విధంగా ప్రతి ఒక్క సమస్య మీద మరి డిప్యూటీ సీఎం అని కూడా భయపడకుండా పోరాడాడు అనేది చూశారు. కాబట్టి ఖచ్చితంగా 100% విజయము మరి నారాయణ రెడ్డి గారికి ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈ రోజు వాళ్ళు కాపు కాసి ఆయన దగ్గర ఏదైతే గన్ లేదని తెలుసుకున్నారో అది గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, అది 100%. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పెళ్లికి వెళ్ళి వచ్చేటప్పుడు మాట వేసి చెప్పారు. కాబట్టి ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం చేయించిన రాజకీయ హత్య. ఓకే ధన్యవాదాలు రోజు.